మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పిల్లలు పుట్టారనంటే ఇంట్లో అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెన్షన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ కేరింగ్ విషయంలో సొసైటీ నుంచి కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ నుంచి కావచ్చు, అందరి దగ్గర నుంచి రకరకాల సజెషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓవర్లోడ్ అయిపోతూ ఉంటాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి స్టార్టింగ్ 48 అవర్స్ చాలా క్రూషియల్ పీరియడ్ అంటారు. ఎందుకు ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ విషయంలో? అప్పుడే పుట్టిన పిల్లలు తల్లి గర్భంలో చాలా ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉంటారు. సడన్గా వాళ్ళు బయటకు వచ్చారు. ఈ ప్రపంచానికి వాళ్ళు అలవాటు పడాలి కదా. వాళ్ళు మన మీద డిపెండ్ అయి ఉన్నారు. నాజూగ్గా ఉంటారు, స్కిన్ పల్చగా ఉంటుంది. అప్పుడే గాలి పీల్చుకోవటం మొదలు పెట్టారు. ఊపిరితిత్తులు అప్పుడప్పుడే ఓపెన్ అవుతున్నాయి. నెమ్మదిగా పాలు తాగటం నేర్చుకుంటారు. సో పాలు సరిగా తాగకపోతే డీహైడ్రేట్ అయితే అది డేంజరు. అండ్ బరువు ఆల్రెడీ కొంచెం కోల్పోతారు ఫస్ట్ ముందు రోజులు. తర్వాత నుంచి మళ్ళా బరువు పెరగటం మొదలు పెడతారు. సో ఆ టైంలో అండ్ తర్వాత తల్లిపాల్లో ఫస్ట్ 48 గంటలు వచ్చే పాలు కొలెస్ట్రాల్లో మంచి యాంటీబాడీస్ ఇవన్నీ బిడ్డకు అందుతాయి అన్నమాట. సో ఆ పాలు తాగేట్టు మనం చూడటము ఇవన్నీ చాలా ముఖ్యం. తర్వాత బయటికి రాగానే ఆ పాలని చాలా మంది తాగించద్దు, స్టార్టింగ్ వచ్చినటువంటి ఆ పాలు తాగించద్దు ఎవరంటారు, ఇంకా నయం. చాలా ఇంపార్టెంట్ అవి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిడ్డ వెచ్చదనం కూడా మెయింటైన్ చేసుకోలేరు బిగినింగ్లో. మామూలుగా పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు వెచ్చదనం మెయింటైన్ చేసుకోవటం అదంతా ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళని మెచ్చగా ఉంచటం, సడన్గా బ్లడ్లో గ్లూకోజ్ డౌన్ అవ్వకుండా పాలు ఎక్కువ సార్లు ఇవ్వటం, సో డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవటం. తర్వాత గబుక్కున అలా హైట్ల మీద వదిలేసి ఆర్ ఏమైనా వేడి వస్తువుల దగ్గర వదిలేయటం, పక్కనే టీలు కాఫీలు తాగటం, గబుక్కున ఒలిగినాయి అనుకో వాళ్ళకి డేంజరు. ఇంకా తర్వాత మనకేంటంటే అనాదిగా ఏంటి తేనె నాకిచ్చటాలు, చెవుల్లో నూనెలు పోయటాలు, ముక్కుల్లో నెయ్యిలు పోయటాలు ఇలాంటివి ఉన్నాయి. వీటి వల్ల ప్రమాదం పిల్లలకి. సో అవన్నీ మానుకోవటం. తల్లికి కూడా కొంతమందికి వెంటనే ఫీడింగ్ అనేది స్టార్ట్ కాదు. సో అలాంటి టైంలో కొంచెం పట్టిక పంచదార లాంటిది వాటర్లో వేసి తాగిపించడం లాంటి చేస్తారు. సో అప్పుడే పుట్టిన పిల్లలకి ఆ షుగర్స్ అట్లా ఇవ్వటం వల్ల స్టార్ట్ కాదు అనేది అపోహ. మీరు ఇందాక అపోహ అన్నారు కదా. సో కొలెస్ట్రాల్ ఇవ్వకూడదు, తల్లికి పాలు రావు, ఇవన్నీ అపోహలే. మీరు బిడ్డను తల్లి దగ్గర పెట్టి చేకనివ్వండి, హ్యాపీగా పాలు పడతాయి. ఓకే, కాకపోతే ఏంటంటే ఫస్ట్ 48 గంటలు ఎక్కువ పాలు రావు, కొంచెం వస్తాయి. ఆ తర్వాత వస్తాయి 3వ 4వ రోజు నుంచి వస్తాయి అన్నమాట. సో ఎంత బిడ్డను ఎక్కువసార్లు తల్లి దగ్గర పెట్టి పాలు తాగనిస్తే అంత బాగా పడతాయి తల్లికి పాలు. అందుకే రూల్స్ ఉన్నాయి. నార్మల్ డెలివరీ అయితే అరగంటలోపు గంటలోపు పాలు ఇప్పించండి, సిజేరియన్ అయితే కనీసం 4 గంటల్లోపైన పాలు ఇప్పించండి అంటారు. అలాగే తేనె నాకు ఇచ్చారనుకో, ఈ సమస్యలతో పాటు ఎక్స్ట్రా ఏంటంటే బాట్యులిజం అని ఒళ్ళంతా పెరాలసిస్ వచ్చే ఒక ఛాన్స్ ఉంటుంది. సో తేనెలో క్లాస్ట్రీడియం బాట్యులినం స్పోర్స్ అని ఉంటాయి. మీరు ఎంత ప్యూర్ తేనె తీసుకున్నా ఆ స్పోర్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ స్పోర్స్ తేనెటీగలు పుప్పొడి నుంచి పూల మీద నుంచి కదా అది తీసుకెళ్ళేవి మధురాన్ని. సో ఆ తీసుకెళ్ళినప్పుడు ఆ పూల మీద ఉన్న మట్టిలో స్పోర్స్ ఉంటాయి, క్లాస్ట్రీడియం బాట్యులినం అని. ఆ స్పోర్స్ విత్తనాలు తేనెలో ఉండిపోతాయి. ఓకే, అది మీరు ఎంత ప్యూర్ చేసినా ఈ స్పోర్స్ బతికే ఉంటాయి. సో చంటి బిడ్డల్లో పేగులోకి అవి వెళ్ళినప్పుడు ఆ విత్తనాలు జర్మినేట్ అయ్యి అంటే బిడ్డలు పుడతాయి. ఏంటయ్యి? బ్యాక్టీరియా, క్లాస్ట్రీడియం బాట్యులినం. అవేం చేస్తాయి? ఒక విషాన్ని వదులుతాయి. ఓకే, ఆ విషం బాట్యులినం టాక్సిన్, దానివల్ల పెరాలసిస్ వచ్చేయచ్చు. అదే పెద్ద పిల్లలు అనుకో, సంవత్సరం నిండినాళ్ళు అనుకో, సో ఆ రిస్క్ అసలు ఉండదు. ఎందుకంటే మన బాడీ అప్పటికి మెచ్యూర్ అయి ఉంటుంది పేగు. సో ఆ విత్తనాల వల్ల ఈ బ్యాక్టీరియా పుట్టకుండా చూసుకుంటుంది. అంటే 1 year తర్వాత అయితే ఇవ్వచ్చు ప్రమాదం పరంగా చూసుకుంటే
కానీ ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ఏంటంటే తీపి అనేదే అసలు మనం సెకండ్ బర్త్డే వరకు అలవాటు చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ నుంచి తీపి అలవాటు చేస్తే పెద్దకి కూడా వాళ్ళు తీపికే అలవాటు పడి తీపినే ఎక్కువ ఇష్టపడతారు. సో ఎక్కువ తీపి అనేది హెల్త్కి మంచిది కాదు. కాబట్టి సెకండ్ బర్త్డే తర్వాతే, రెండో పుట్టినరోజు తర్వాతే తీపి అలవాటు చేయమని చెప్తున్నారు. సో బిడ్డకి తల్లిపాలే. ఒకవేళ ఏదన్నా తల్లి చాలా సిక్ ఉంది, ఏదో మేజర్ ఎమర్జెన్సీ అయింది, ఆపరేషన్ అయింది, పాలు పడలేదు, ఆర్ బాగా ప్రీటర్మ్ ఎమర్జెన్సీ డెలివరీ అయిపోయింది బట్ పాలు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి హాస్పిటల్స్ వరకు, అవి ఒకటి ఉన్నాయి మనకి. అది కాకుండా ఫార్ములా ఈజ్ బెటర్ దాన్ గివింగ్ కౌస్ మిల్క్. అంటే కౌస్ మిల్క్, ఆవు పాలు కానీ గేదె పాలు కంటే ఫార్ములా ఇవ్వటం బెటర్. ఎందుకు అంటే అవి కూడా గేదె ఆవు పాల నుంచే తయారు చేసిన మోర్ ప్యూరిఫైడ్ అయి ఉంటాయి. ప్లస్ అవసరమైన విటమిన్స్, మినరల్స్ తల్లిపాలు కుదిరినంత దగ్గరగా తయారు చేస్తారు. ఏది తల్లిపాలకు సమానం అవ్వదు. సో పాలు ఇచ్చేటప్పుడు కూడా తల్లి ఇప్పుడు వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత టైం డ్యూరేషన్ పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, ఈ విషయాల్లో కొన్ని సందేహాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ కూడా పిల్లలు ఏడుస్తున్నారని తీసుకొచ్చి పాలు పడుతూ ఉంటారు, లేదంటే వాళ్ళు నిద్రలో ఉండేటప్పుడు కూడా జస్ట్ అట్లా పాలు ఇచ్చేసి వాళ్ళు కూడా నిద్రపోతూ ఉంటారు. సో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏమవుతుంది దీనివల్ల? ఎలాంటి షెడ్యూల్డ్ ఫీడింగ్ కంటే ఆన్ డిమాండ్ ఫీడింగ్ కరెక్ట్. అంటే బిడ్డకు ఆకలి వేసినప్పుడు తల్లి ఆ ఆకలి తీర్చటం అనేది కరెక్ట్. నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు అన్నం తింటావు, అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది. టైంకి తిను, ఇలాగే తిను అని ఎవరన్నా ఇంతే తిని అంటే విల్ యూ లైక్ ఇట్? నో. సో బిడ్డ మన చేతిలో ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఆకలి వేసినప్పుడు ఇవ్వాలి, మనకు గుర్తించాలి. కానీ పుట్టిన ఫస్ట్ 2-3 వారాల మట్టుకు ఇంకా వాళ్ళకి శరీరంలో గ్లైకోజన్గా మారి లివర్లో స్టోర్ అయ్యి మనకి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు గ్లూకోజ్ను వదులుతూ ఉంటుంది. అవి ఇంకా రెడీ ఉండవు. కాబట్టి ఫస్ట్ 2 వారాలు 2-3 గంటల కంటే గ్యాప్ ఇవ్వద్దు ఫీడ్కి మధ్య అని చెప్తారు. ఒక్కసారి బిడ్డ పుట్టినప్పుడు కొంచెం బరువు కోల్పోయి మళ్ళీ బరువు పెరిగి మళ్ళీ పుట్టినప్పటి వెయిట్కి 10-14 రోజుల వయసుకు వచ్చేస్తుంది. సో ఆ బరువు చేరాక ఇంకా స్ట్రిక్ట్లీ ఆన్ డిమాండ్ ఫీడింగే. అంటే ఆకలేసినప్పుడు ఇస్తాము, బజ్జున్నప్పుడు బజ్జోని ఇస్తాము. మ్యాక్సిమం ఫస్ట్ నెల 4 గంటలు 5 గంటల వరకు ఓకే. ఇప్పుడు నేను చెప్పిన 2 వారాల టైం దాటాక బర్త్ వెయిట్కి వచ్చాక నెమ్మదిగా పెరిగే కొద్దీ మనకు తెలిసిపోద్ది. బిడ్డ లేసినప్పుడు పాలు బాగా తాగుతుంది, చక్కగా బజ్జు ఉంటుంది ఒక 5-6 అవర్స్, నో ప్రాబ్లం అలాగా. అండ్ పాలు ఇచ్చేటప్పుడు కూడా మీరు 10 నిమిషాలు ఇవ్వండి 20 నిమిషాలు ఇవ్వండి కాదు. సో బిడ్డని ఒక బ్రెస్ట్కి పెట్టుకున్నప్పుడు బిడ్డ వదిలేస్తే మళ్ళీ అటే పెట్టుకోమంట. మళ్ళీ వదిలేసి ఇంకా అయిపోయిందంటే సరే నెక్స్ట్ టైం ఇంకో సైడ్ మొదలు పెట్టండి. లేదు బిడ్డకి ఇంకా ఆకలి ఉంటే ఇంకో సైడ్ పాలు ఇవ్వండి, వదిలేస్తే మళ్ళీ అటు సైడ్ పెట్టండి, మళ్ళీ ఇంక వదిలేస్తే సరే ఈ ఫీడ్ అయిపోయిందని మళ్ళీ ఒక తర్వాత కాసేపు ఉన్నాక బిడ్డ అడిగినప్పుడు ఇవ్వండి. సో ఇలా మనం వెళ్ళాలి తప్ప ఒక టైములు పెట్టుకుని మంచి నిద్రలో హ్యాపీగా పడుకుంటుంది బిడ్డని అలారం పెట్టేసుకుని లేపేసి అలా ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. అంటే తల్లులు కూడా నిద్రలో ఉండేటప్పుడు ఇచ్చేస్తారు కదా, పడుకోబెట్టి ఇచ్చేస్తూ ఉంటారు కదా. పడుకోబెట్టి ఇవ్వచ్చు, పడుకునే పొజిషన్లో ఇవ్వచ్చు. కానీ తల్లి అప్పుడు కూడా బిడ్డను మట్టుకు హైట్ మెయింటైన్ చేయాలి, తల ఎత్తులో ఉండాలి. ఫ్లాట్ ఉందనుకో పాలు మళ్ళీ వెనక్కి వచ్చి గొంతుకు అడ్డం పడతాయి. ఓకే పాలు వెనక్కి వచ్చి గొంతుకు అడ్డం పడతాయి. అందుకే బిడ్డను మనం ఎత్తుకోవాలి.